పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం ఈ ప్లానెట్ ఆస్పెక్ట్ గురించి చదువుకుంటాము. దాని గురించి ఫర్దర్గా చదువుకున్నాము. ది మాస్టర్స్ ఆర్ ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్. అది ఆ పాయింట్ మనం చదువుకున్నాం. వాడి యొక్క లోవర్ 3 ప్లేన్స్ కూడా చక్కగా పరిశుద్ధంగా ఉంటాయి కాబట్టి వాడికి ఎక్కడ కూడా వ్యాధులు సోకడం అనేటువంటిది ఉంటుంది వాడికి. ఆ పాయింట్ ఒకటి చెప్పారు. ద ఎబిలిటీ డెవలప్డ్ డ్యూరింగ్ ద పాస్ట్ 50 years to cope with the planetary disease of tuberculosis will then extended into the densely populated areas of the Orient and to districts suffering hitherto from inadequate medical attention, stamp it out altogether. అన్ని కూడా మొత్తం 50 ఏళ్లలో స్టాంప్ ఇట్ అవుట్ ఆల్ టుగెదర్. ఈ వ్యాధి ట్యూబర్కులస్ అనేటువంటిది ప్లానెటరీ డిసీజెస్గా చెప్పారు మనం. ట్యూబర్కులస్ ఒకటి, సిఫిలిస్ ఒకటి, క్యాన్సర్ ఒకటి. ఈ మూడు కూడా ప్లానెటరీ డిసీజెస్గా చెప్పారు. మహానుభావులు మాస్టర్స్ వాళ్ళందరూ కూడా యొక్క తపశ్శక్తి చేత భూమి మీద ఉన్నటువంటి ఆ వ్యాధి మరియు ట్యూబర్కులస్ అనేటువంటిది అది ప్లానెట్లోనే కాకుండా మనుషుల్లో కూడా అది వ్యాధి అనేటువంటిది ప్రబలింది. అది వీడు పరమగురుడు అనుగ్రహం చేత అది తొలగింపబడింది. స్టాంప్డ్ అవుట్ ఆల్ టుగెదర్. అది ద సిఫిలిటిక్ డిసీజ్, ద యూజ్ ఆఫ్ న్యూలీ డిస్కవర్డ్ డ్రగ్స్, these are regarded as ameliorative only by the masters and as superficial in time and space. Such diseases will be slowly and correctly stamped out in toto as humanity shifts its consciousness onto the mental plane and away from the field of astral and sexual desire with their reflex action upon the automatic and responsive physical body. మానవుల్లో తెలియకుండా ఒక చక్కటి మార్పు అనేటువంటిది వస్తుంది. ఈ మార్పు వాడిని ఎట్లా చేస్తుందంటే కనుక వాడు ఎక్కువగా మెంటల్ ప్లేన్లో జీవించేటువంటిది, మానసిక కక్షలో వాడు ఉంటూ ఇంకా ఏవి కనుక్కుందాం, ఎటువంటి విధంగా మనం జీవించడం చేత మానవ జాతి సుఖంగా ఉంటుంది అనేటువంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుగురించి ఇలాంటి అనేక రకాలైనటువంటి పరికరాలు ఇవన్నీ కూడా కనుక్కోవడానికి వాటి అన్నిటికీ చిహ్నం అదే. సో మెంటల్ ప్లేన్ తోటి ఎక్కువ ఓరియంట్ అయి ఉంటాడు మానవుడు. ఆస్ట్రల్ ప్లేన్ తోటి, ఫిజికల్ ప్లేన్ తోటి కొంత ఓరియంటేషన్ తగ్గిపోతుంటుంది. తద్వారా వాళ్ళలో సిఫిలిస్ వ్యాధి అనేటువంటి దాని నుంచి మానవుడు దూరంగా వెళ్ళినవాడు అవుతాడు. ద థర్డ్ గ్రేట్ ప్లానెటరీ డిసీజ్, క్యాన్సర్, ఈజ్ యాజ్ ఇట్ బేసికలీ అన్కంట్రోలబుల్ అండ్ ది రిలేటివ్ సింప్లిసిటీ ఆఫ్ సర్జరీ సీమ్స్ అట్ ప్రెసెంట్ the only mode of possible cure. The mode of preventing the occurrence of cancer and the nature of its cause are still unknown. నేచర్ ఆఫ్ కాజ్, ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేటువంటిది ప్రస్తుతం ఇప్పటికి కూడా మెడికల్ సైన్స్ తెలియట్లేదు. ఫలానా వాడికి వీడికి క్యాన్సర్ వస్తుంది అని కానీ, వీడికి అసలు ఎందుకు వచ్చిందని కానీ ప్రస్తుతం మెడికల్ సైన్స్ ఆన్సర్ చేయలేకపోతుంది. క్యాన్సర్కి ప్రస్తుతం ఓన్లీ సర్జరీ అనేటువంటిది అనిపిస్తుంది. ఓకే, అది అలా ఉండనండి, బట్ అది కాదు. అసలు ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా దాన్ని ప్రివెంట్ చేయొచ్చో తెలియదు మానవ జాతికి అని చెప్తున్నారు.
nature of its cause are still unknown, and the entire field is largely speculative and still subject to infinite research and investigation. అలా రీసెర్చ్ అవుతుంది, ఇంకా అవుతుంది, ఇంకా అవుతుంది. కానీ 100 years అయిపోయినా ఇప్పటికీ కూడా ప్రస్తుతం మెడికల్ సైన్స్ ఎక్కడుంది అంటే కనుక ఎంత మైన్యూట్గా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఎంత ఈజీగా కట్ చేయొచ్చు, దీని మీద ఉంది. కానీ అసలు ఎందుకు వస్తుంది అంటారు క్యాన్సర్ అంటే తెలియస్తారా నాకు వస్తుంది. మాకు ఎందుకు ఇప్పటిదాకా బాగానే ఉన్నాడే, లాస్ట్ ఇయర్ పరీక్షలు చేయించాం బాగానే ఉన్నాడు, లేదా ఏదో 6 నెలల క్రితం చూసాం బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు సడన్గా క్యాన్సర్ వచ్చేసింది అంటే వీ కెనాట్ ఆన్సర్. Many minor ailments, infections, and a wide range of allied physical ills will eventually be found traceable to one or other of these 3 basic diseases. They, in their turn, are related to a definite misuse of the energy of the 3 major rays. It might be stated that. So, misuse of energy అంటే ఇంకా ఏ చిన్న వ్యాధులు ఏమన్నా సరే అవన్నీ కూడా వీటిలోకి దారితీస్తుంటాయి. గురించి ఈ 3 వ్యాధులకే అవన్నీ కూడా పరిమితమై ఉంటాయి. వాటి మిగిలిన వ్యాధులు అన్నీ కూడా దాన్నే మనం హోమియోపతిలో ఏమని చెప్తాం, స్వరా సిఫిలిస్ సైకోసిస్. అంటే ఈ 3 ఆ 3 అని కాదు, బట్ మన హోమియోలో మనం వీటిగా చెప్తాం, స్వరా సిఫిలిస్ సైకోసిస్. సో అలా ఈ అన్ని వ్యాధులకి ఇవే ఇక్కడ కారణం అని చెప్పి ఇక్కడ మాస్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. సో ఇవి ఏర్పడడానికి ప్రధానంగా మిస్యూజ్ ఆఫ్ 3 మేజర్ రేస్ అది చెప్తున్నారు. 3 కిరణాలు సరిగా వాడుకోకపోవడం చేత ఏర్పడుతున్నాయి. ద సిఫిలిటిక్ డిసీజ్ ఆర్ డ్యూ టు ద మిస్యూజ్ ఆఫ్ థర్డ్ రే ఎనర్జీ, దట్ ఆఫ్ ది క్రియేటివ్ ఇంటెలిజెంట్ ఎనర్జీ ఆఫ్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. క్రియేటివ్ ఇంటెలిజెంట్ ఎనర్జీ ఆఫ్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్ అంటే దేహాన్ని దీన్ని ఎలా చక్కగా వాడుకోవాలో తెలియకుండా ఎలా పడితే అలా వాడేస్తున్నాడు, దానివల్ల ఏమొస్తుంది, సిఫిలిస్ వ్యాధి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు వాడేస్తే దేహాన్ని ఏమైపోతుంది, సిఫిలిస్ వ్యాధి వచ్చేస్తుంది అదనమాట. దట్ ఈస్ థర్డ్ రే ఆస్పెక్ట్. ట్యూబర్క్యులోసిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ రే. సెకండ్ రేని చక్కగా ఆ ఎనర్జీస్ని చక్కగా వాడుకోకపోతుంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ వస్తుంటుంది అని చెప్తున్నారు. క్యాన్సర్ ఈజ్ ఏ మిస్టీరియస్ అండ్ సబ్టిల్ రియాక్షన్ టు ది ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ రే, ది విల్ టు లివ్. విల్ టు లివ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ వాటిలో లోపించడం చేత క్యాన్సర్ వ్యాధి వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రే ఆస్పెక్ట్స్. అందుగురించి ఫస్ట్ రే ఆస్పెక్ట్స్ వాటికి ట్రీట్మెంట్గా మీరు ఆలోచించగలిగితే క్యాన్సర్ వ్యాధి చాలా చక్కగా తొలగించడం అవ్వాలి. Which is one of the aspects of this ray. It works out therefore in an overactivity and growth of the body cells, whose will to live becomes destructive to the organism in which they are to be found. సో విల్ టు లివ్ అనేటటువంటి ఆస్పెక్ట్ పోయి వాళ్ళలో ప్రొడక్షన్ పెంచేస్తుంది. మిస్యూజ్ అంటే ఫస్ట్ రే ఎనర్జీని మిస్యూజ్గా చేయడం చేత ఏమవుతుంది, ఉండకూడనటువంటి పదార్థం ఎక్కువగా మల్టిప్లై అయిపోతుంది బాడీలో. ఏది మల్టిప్లై అవ్వాలో అది అవ్వాలి, ఏది అవ్వకూడదు అది అవ్వకూడదు. సో అది ఆ ఇన్స్ట్రక్షన్ అంతా ఇచ్చేది ఫస్ట్ రే కదా. సో ఫస్ట్ రే ఒక రాంగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం చేత క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతుంది. అదే ఫస్ట్ రే రైట్గా ఇస్తే కనుక బాడీ చక్కగా ఉంటుంది, క్యాన్సర్ వ్యాధి ఆ విధంగా పెరగదు. ఇది అసలు ఆస్పెక్ట్స్. I have here only given you a hint, and one that is one of wide usefulness at this time. A great deal of occult research remains to be done by the medical profession along these lines, but this will only be possible when the science of the race is better understood and when the evidence substantiating the presence of 5 basic energies in every human being, the energies of his 5 conditioning rays can be ascertained. Men will learn someday to determine with ease their ray type and the rays which govern these 3 field personality, their threefold personality. సో మానవుడు ప్రధానంగా 5 కిరణముల చేత నడపబడుతూ ఉన్నాడు. 5 అవి మనం చెప్పుకున్నాం. సో నెంబర్ 1 ఇస్ బాడీ, ఫిజికల్ బాడీ, ఏ కిరణము. నెంబర్ 2 ఇది ఆస్ట్రల్ బాడీ, ఏ కిరణమో చూసుకోండి. నెంబర్ 3 మెంటల్ బాడీ, ఏ కిరణమో చూసుకోండి. నెంబర్ 4 ఇస్ పర్సనాలిటీ, ఏ కిరణమో చూసుకోండి. నెంబర్ 5 సోల్, ఏ కిరణమో చూసుకోండి. ఈ 5 కిరణముల చేత మానవుడు నడపబడుతూ ఉన్నాడు. ఇది ఒకటి అవగాహనలో వచ్చుకోండి.
ఇది తెలుసుకున్న తర్వాత ఏమంటున్నారంటే 5 rays అన్నారు దీన్ని. Along these lines, but this will only be possible when the science of the race is better understood and when the evidence substantiating the process of 5 basic energies in every human being can be ascertained, men will learn someday to determine the is their right type. అదే సో ఈ 5 కిరణములు ప్రస్తుతానికి మానవుడిని చక్కగా వాడు జీవించడానికి కారణంగా ఉంటున్నాయి. అందులో వాడు ఏ కిరణం వాడు అనేటువంటి చక్కగా తీసుకోండి. ఇది రే టైప్ అంటే వీడు వాడు సోల్ రే ఏంటి, వాడు పర్సనాలిటీ రే ఏంటి, వీడు చక్కగా అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకున్నప్పుడు వాటిలో మీకు చక్కటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్తున్నారు. అంటే బేసిక్గా బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం అంటే మానవ జాతి అంతా కూడా ఈ సప్తకిరణముల చేత నడపబడుతుంది. ఈ సప్తకిరణాలను బాగా ధ్యానం చేయాలి. సృష్టిలో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్ని బాగా ధ్యానం చేయాలి. సృష్టిలో ఒక సాధన ఏంటంటే 27 నక్షత్రాలని బాగా ధ్యానం చేయండి. విల్ గెట్ సమ్ కీస్. అలాగే మూన్ యొక్క మూమెంట్ 28 days సైకిల్ అదొకటి బాగా ధ్యానం చేయండి. విల్ గెట్ సమ్ కీస్. అలా ఇంకొక కీ ఏంటంటే 7 అనేటువంటిది ఒక కీ సృష్టిలో. ఈ 7ని బాగా ధ్యానం చేస్తే గనక విల్ గెట్ ది సొల్యూషన్స్ ఆఫ్ ఆల్ దిస్. అంటే 7 rays గురించి బాగా మనకు అవగాహనలోకి వచ్చేయాలి. ఏ కిరణం యొక్క మంత్రం ఏమిటి, దాన్ని ఎలా మనం ధ్యానం చేయాలి, ఏంటి, వీటి మీద చక్కటి అవగాహన అంటున్నది ఏర్పాటు చేసేసుకుని ఎవడు ఏ కిరణం వాడు ఏంటి అనేటువంటి చూసుకుని ఏ కిరణం వాళ్ళు లోపించింది ఏంటి చక్కగా అవగాహన చేసుకుని చక్కగా వాడికి ఈ కిరణముల యొక్క ధ్యానములు వాడికి చక్కగా చేసుకోమని చేయించడం అనేటువంటి చేయడం. ఈ కిరణముల యొక్క రహస్యాలు చక్కగా తెలుసు. చాలా ఇచ్చారు. ఒక కిరణం గురించి కేవలం మంత్రమే కాదు, రంగు ఏమిటి, వాడు వాడవలసినటువంటి వస్తువు, ఇవన్నీ చాలా ఇచ్చారు మనకి ఎసోటరిక్ సైకాలజీ వాల్యూమ్ 1లో. సో ఇవి చక్కగా తెలుసుకుని వాటిని ఎక్కువగా వాడు ఇది చేసుకుంటూ వస్తుంటే ఈ కిరణముల మీద చక్కటి ఇది అంటే ఆ కిరణాలు వీడికి చాలా అంటే సాధనా పరంగా వాడికి చాలా ఉపయోగపడుతుంటాయి. తర్వాత వాడికి వ్యాధులు ఇవేవి రాకుండా కూడా వాడు చాలా రక్షింపబడుతుంటాడు. అది ఇక్కడ ప్రధానం. Along every line of man's expanding understanding, the opportunity for that which is new to make entrance and control is becoming increasingly evident. The door of adventure in its highest sense stands wide open, and nothing yet has ever succeeded in scoping humanity from passing through that door. Down the ages, man has passed through its portals and has entered into new and richer realms of investigation, of discovery, and of subsequent practical application. So, మానవుడు వాడు చాలా man is expanding, understanding, and the opportunity for that which is new to make entrance. అది వీటిలో చక్కగా అంటే నూతన కోణాలు, నూతన రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా తెలియబడడానికి మానవుడు చక్కటి సాధన, చక్కటి ప్రయత్నం ఇవన్నీ చేస్తున్నాడు. మానవుడు చక్కగా ఇట్స్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ ఎవిడెంట్. ద డోర్ ఆఫ్ ఎప్పుడు కూడా ఇది ఏమిటి అనేటువంటి తెలుసుకోవడంలో మనస్సు ఎప్పుడు కూడా అంటే మనస్సును ఎప్పుడు కూడా నిద్రాస్థితిగా ఉంచకూడదు. చోటుకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఈ గుడి ఇలా ఉంది ఏమిటి, లేదా ఈ వాతావరణం ఇలా ఉంది, ఇక్కడ ఈ రకంగా ఏర్పాటు చేశారు, ఈ స్తంభాలు ఈ రకంగా ఉన్నాయి, స్తంభం మీద గుర్తులు ఈ రకంగా ఉన్నాయి, అలా ప్రతిదీ బాగా గమనించడం అంటే మనసుకు ఒక అభ్యాసంగా ఇస్తుండాలి. బాగా గమనిస్తూ ఉండాలి మన మనసుతో. సో మనస్సు అప్పుడు ఏమవుతుందంటే వెనక అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో అనుసంధానం చెందేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా అలా మనం ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, గుడికి ఓ మంచి వాతావరణంలోకి వెళ్ళాం మనం, అక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని చక్కగా అంటే బేసిక్గా మనసుకు అబ్జర్వేషన్ అనేటువంటి గుణం వర్తిస్తుంటే వాడు అక్కడ చేయగలడు, లేదా వాడు చేయలేడు. సో ఈ రకంగా గమనించుట అంటున్నది ప్రధానంగా పెట్టుకున్నప్పుడు వీటిలో ఎక్స్పాండింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఆపర్చునిటీ ఇవన్నీ చక్కగా అంటే మనస్సు వ్యాప్తి నొందుతూ ఉండాలి. దీన్ని చక్కగా ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ చక్కగా తెలుసుకోవడం, ఇవన్నీ అవగాహనలోకి తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తుంటే చోట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వైడ్ ఓపెన్ అండ్ నథింగ్ ఎట్ హ్యాస్ ఎవర్ సక్సీడెడ్ ఇన్ స్టాపింగ్ హ్యుమానిటీ ఫ్రమ్ పాసింగ్ త్రూ ది డోర్.
Down the ages, man has passed through its portals and has entered into new and richer realms of investigation. ఇంకా తెలుసుకోవడంలో, ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడంలో మనసు ఎప్పుడు కూడా ముందు నిలుస్తోంది. చక్కగా ఆ విధంగా మనసు ప్రయాణించుతోంది. చక్కగా దానికి ద్వారం కూడా ఆ విధంగా తెరపబడుతున్నాయి. ఇంకా తెలుసుకోవడానికి మనస్సుని చోట్లో ఉన్నటువంటి వాతావరణం దాన్ని అలా ఆకర్షిస్తుంది మనసుని. Today, the door which is opening will admit man into a world of meaning, a world which is the antechamber to the world of causes. ఎఫెక్ట్, మీనింగ్, కాజ్ వీటిలోకి ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఎఫెక్ట్స్ అని చూస్తున్నాం, దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చేత వాడు కాజెస్లో కూడా వెళ్తున్నాడు. ఏంటిది ఇట్లా ఉంది, ఎందుకు ఇలా ఉంది, ఇలా ఉండడానికి కారణం ఏమిటి, అసలు ఇలా ఎందుకు ఏర్పడుతోంది, అలా మీరు ప్రశ్నించుకుని అలా మీరు చేస్తుంటే కాజెస్లోకి వెళతాను. ఎఫెక్ట్స్ని అవగాహన చేసుకోవడానికి బాగా ప్రయత్నించాలి. ఎందుకు ఇలా వచ్చింది, వీడికి ఎందుకు ఇలాంటి వ్యాధి వచ్చింది, ఏమిటి, ఏం జరుగుంటుంది లోపం అన్నది అలా మనం ప్రశ్న వేసుకుంటే కాజెస్లోకి వెళ్ళిపోతాం. కాజెస్ తెలిసిపోతుంది. అంటే ఇంట్యూషన్స్ అనేటువంటిది ఒక కొంచెం చక్కగా సాధన చేసుకునేటువంటి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. చాలా చక్కగా వాడు ఇంట్యూషన్స్లోకి వెళ్ళిపోగలడు. ఇంట్యూషన్స్లోకి వెళ్ళిపోతే కనుక అప్పుడు వాడికి కాజెస్ తోటి వాడు తెలుసుకోవడానికి వాడికి చక్కటి విద్యార్థం. అంటే బేసిక్గా ఇంట్యూషన్స్లోకి వెళ్ళాలి అంటే కనుక ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాడు చేయవలసినటువంటి స్టెప్స్ అన్నీ మనం చెప్పాం. అన్ని ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో మనం చెప్పుకున్నాం స్టెప్స్ అని కూడా. చక్కగా ఒక మాటలో చెప్పుకోవాలంటే వాడు కాజెస్లోకి వెళ్ళాలంటే ఎఫెక్ట్స్ని ఇది ఎందుకు ఎలా ఉంది అనేటువంటిది బాగా వాడు స్టడీ చేయాలి. వై ఇట్ ఈస్ సో అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ మేడ్ ఇట్ అనేటువంటిది బాగా స్టడీ చేస్తే అప్పుడు వాడు కాజెస్లోకి వెళ్ళిపోతాడు. ఎఫెక్ట్స్, మీనింగ్, కాజ్ మూడు ఒక త్రికోణంగా పెట్టుకోవచ్చు మనం. In these three words, you have the key to the growth of man's consciousness. Most men live today in the world of effects and have no idea that their effects, some few are now beginning to live in the world of meaning, while disciples and those functioning in the world of hierarchy are aware or are steadily becoming aware of the causes which produce the effects which meaning reveals. సో ఎఫెక్ట్స్గా ఉంటున్న వాళ్ళే చాలామంది, చాలా కొద్ది మంది మాత్రం మీనింగ్లోకి వెళుతున్నారు. ఎందుకు ఇలా ఉంది కనుక మనం ఎక్కడో ఏదో తప్పు చేసాం, ఏదో ఇది చేసాం, అందువల్ల ఇలాంటి వాతావరణం ఏర్పడింది, ఎక్కడ తప్పు చేస్తుంటాం ఏమిటి అంటున్నది అలా ప్రశ్నించుకుంటూ వస్తుంటే నెమ్మదిగా కాజెస్లోకి అడుగువేస్తాం. అంటే చుట్టూతో జరుగుతూ ఉంటుంది దాన్ని అలా గమనించండి అంతే. జస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. ఇది వాతావరణం ఇలా ఏర్పడడానికి కారణం ఏంటంటే మనమే. సో ఈ చుట్టూతో ఇలాంటి వాతావరణం మనకి ఏర్పడడానికి కారణం తెలుసుకోవడానికి ఈ ఎఫెక్ట్ని అలా మీరు ధ్యానం చేయండి అంతే. ఎఫెక్ట్స్ని ధ్యానం చేస్తే మీనింగ్లోకి వెళ్తాం, మీనింగ్ని అలా మీరు ధ్యానం చేస్తే కాజెస్లోకి వెళ్తాం. సో డిసైపుల్స్ అలా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా కాజెస్ తోటి మీనింగ్లో ఉంటుంటారు. చక్కగా హైరార్కీ తోటి అనుసంధానం చెంది వర్తించేటువంటి వాళ్ళందరూ కూడా కాజెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటుంటారండి అని చెప్తున్నారు. which produce effects which meaning reveals. It is for this reason that we can now start considering the basic requirements which man must meet before he can move forward along the path of future enlightenment. Along the path of future enlightenment. This enlightenment will most necessarily remove all fear of death and deal with that subject which has for so long a time driven humanity into the depths of despair and of fear. ఈ ఎన్లైటన్మెంట్ వచ్చేటికి ఏమవుతారంటే వీడికి భయం అనేటువంటిది ఉండదు. భయం అనేటువంటి అగాధంలో మానవ జాతి అంతా కూడా అలా పడిపోయాం, మనం తెలియకుండా అలా ఏదో మనం చనిపోతామట, ఏ క్షణంలో ఏ వ్యాధి వస్తుందో తెలియదు, అలా రోడ్డు మీద నడుస్తున్నాడు అలా పడిపోయాడండి, ఏంటో ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉండాలని అలా తెలియకుండా మానవుడికి ఒక ఫియర్ అలవాటు చేసి ఆ ఫియర్ తోటి ఎన్నో పనులు చేయించేస్తున్నారు. మన జీవితంలో 330 ఎటెళ్తోంది అంటే ఈ భయం చేతనే మనం ఆవరించి మనం జీవిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎందుకు ఉద్యోగం చేస్తున్నా అంటే ఇది కారణం, ఏదో భయం, రేపు పొద్దున ఈ ఉద్యోగం తీసేస్తాడేమో అని భయం, ఉంచుతాడో ఉంచడో అని భయం, బాబా అక్కడ ఎక్కడో తీసేట, ఈ ఈఎంఐలు మనం కట్టగలుగుతాం లేదో భయం, ఇలా ప్రతిదీ భయం భయం భయం.
అంటే ఈ ఫియర్ అనేటువంటి దాని ఆస్పెక్ట్స్ యొక్క రిఫ్లెక్షన్సే మానవుడికి డెవలప్ అయ్యేటువంటి టెన్షన్స్. అసలు భయం ఎందుకు భయపడుతున్నాము? వాట్ విల్ హ్యాపెన్? నథింగ్ విల్ హ్యాపెన్. ఒక చక్కటి అంటే మన ఇఫెక్ట్స్ని పట్టుకున్నప్పుడు మనకి భయాలు ఎక్కువ ఉంటాయి. మీనింగ్స్లోకి కాజెస్లోకి వెళ్ళినప్పుడు ఏమీ భయం ఉండదు. సో ఫియర్ అనేటువంటిది, ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ వీ కెన్ నౌ స్టార్ట్ కన్సిడరింగ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ which man must before he can move forward along the path of future enlightenment. Will most necessarily remove all fear of death and deal with that subject which has for so long a time driven humanity into the depths of despair and of fear. I refer also to the required attitudes which those seeking healing, the surmount of disease and the cure of bodily ills must realize, and with which they must cope principally along mental lines. దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సిన డిసీజెస్ అనేటువంటి ఎలా ఏర్పడుతున్నాయి? ఇప్పుడు ఒక మెంటల్ ప్లేన్లో వ్యాధి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు ఫలానా వాడికి కోపం ఎక్కువ, అది నెమ్మదిగా దిగి 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 అలా వస్తుంటుంది. ఫలానా వాడికి ఈర్ష్య ఎక్కువ, అసూయ ఎక్కువ, ద్వేషిస్తాడు, 10 మందిని వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. నెమ్మదిగా అలాంటివన్నీ కూడా కిందకి అలా దిగుతుంటాయి. మాయాసంగా చెప్తాం మనం వాటిని. ఆ మాయాసం అంటున్నది ఇంకా లోవర్ ప్లేన్స్లోకి అలా అలా దిగి వీటికి వ్యాధులు అనేటువంటివి వస్తున్నాయి. సో వ్యాధులు రావడానికి కారణాలు ఎక్కడున్నాయి? మెంటల్ ప్లేన్లో ఉన్నాయి. అంతే. కనుక వ్యాధుల్లో మీరు అలా చూసుకున్న అదే రహస్యము, నిత్య జీవితంలో మనం చూసుకున్న అదే రహస్యం. కారణాలు ఎప్పుడో కూడా పైన ఉంటుంటాయి, మనం చూసేటువంటి ఎఫెక్ట్స్ కిందకు ఉంటుంటాయి. అదే ఊర్ధమూలం అధశాఖం. మస్ట్ రియలైజ్ అన్నారు. These requirements will evoke the mental attention of both the healing agency and the patient. They have reference also to man as a whole. సో మ్యాన్ అనగా యాజ్ ఎ హోల్గా వాడు తెలుసుకోవడానికి చేయడం, ఇవన్నీ కలిపితే అది మానవుడు. అంతే, ఇది ఒక్కటే కాదు అంటే చక్కగా తెలుసుకోవడానికి చేయడం ఒకటి. తర్వాత మెంటల్ అటెన్షన్ ఆఫ్ బోత్ ద హీలింగ్ ఏజెన్సీ అండ్ ద పేషెంట్. సో దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే మెంటల్ అటెన్షన్. ఎందుకంటే కాజెస్ ఎక్కడ మొదలవుతున్నాయి అక్కడ మొదలవుతాయి. గురించి మందు ఎక్కడ వేయాలి అక్కడికి సంబంధించిన దాంట్లో మందు వేస్తే ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇక్కడేదో వీడు ఈ క్యాన్సర్ చేతికి వచ్చిందా, క్యాన్సర్ కాలుకి వచ్చిందా, రైట్ సైడ్ వస్తే మీరు లైకపోవడం వేయండి, రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్, ఇలా మనం వెళ్ళిపోయాం అనుకో కరెక్టే ఆ మందు. కానీ అలా వెళ్ళిపోయినప్పుడు మీకు సొల్యూషన్స్ కొంతే వస్తాయి. ఇప్పుడు ఒక మెంటల్ ప్లేన్ని మీరు కన్సిడర్ చేసుకుని మనం మెడిసిన్స్ వేసామా, అక్కడ వ్యాధి తగ్గడం అటువంటి జరుగుతుంది. కాబట్టి ఫిజికల్గా వాడికి వ్యాధి పూర్తిగా నివారణ. అందుకని మెంటల్ ప్లేన్స్లో వ్యాధిని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఫిజికల్ ప్లేన్లో ఉంటుండే దాన్ని మనం బట్టుకు పెద్ద యూజ్ ఉండదు. టెంపరీగా తగ్గుతుంటుంది కానీ పూర్తిగా తగ్గదు ఎక్కడ కూడా. అలాగే బిహేవియర్ ఆస్పెక్ట్స్ మీరు సెట్ చేయడానికి మీరు కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ హౌ ఐ కెన్ రెక్టిఫై దిస్ పర్సన్. వాడికి ఎక్కడ ఇవ్వాలి మీరు ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా మెంటల్ ప్లేన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వాడు ఎమోషనల్ ఫెల్లోనో ఏదో ఉండవచ్చు వాడు, బట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు మెంటల్ ప్లేన్కి సంబంధించి చేస్తూ ఉండాలి. మెంటల్ ప్లేన్లో ఎక్కువ హీలింగ్ అటువంటి చేస్తుంటే నెమ్మదిగా వాడికి లోవర్ ప్లేన్స్ అన్నీ కూడా శుభ్రపడిపోతుంటాయి. అంటే సీడ్ థాట్స్ అనేటువంటి అలా వాడి మీద అలా వేసేయండి అంతే. జస్ట్ అలా సరదాగా తీసుకెళ్ళి చూసావా ఇది ఎట్లా ఉందో అంటే జస్ట్ అంటే బాగా చదువుకుంటే మనం వేయగలుగుతాం సీడ్ థాట్స్ వాడకు, లేకపోతే మనం ఏం గలుగుతాం, మనం వేయలేము వాడు సీడ్ థాట్. గురించి చక్కటి ఆలోచనలు ఇలాంటివి వాటికి అలా ఒక ఆలోచన వాడు బుర్రలో వేసేయండి అంతే. చూసావా వాడు ఎలా ఉంటున్నాడో చూడు సరదాగా అని చెప్పి చూపించాను అంతే. దృష్టిలో ఎన్నో ఉన్నాయి దర్శించవలసినటువంటి, అది ఊరిని అలా దర్శింపజేయండి. ఊరిని ఒక థాట్ వాడు బుర్రలో వేసేయండి అంతే. అది నెమ్మదిగా అలా పనిచేస్తుంది నెమ్మది. As a whole, it has generally been surmised that the major prerequisite to the art of healing is faith. But this is not so. Faith has little to do with it. Healing is dependent upon certain vital and basic factors into which faith enters not at all.
The effort of the patient to achieve faith is frequently a great detriment to his freedom from the difficulties which lie between him and complete healing. సో ఫెయిత్ అనేటువంటిది అంటే సైన్స్లో ఎక్కడ కూడా ఫెయిత్ అనేటువంటి ప్రిన్సిపల్ ఉండదు. సైన్స్ ఇట్ ఈస్ హీలింగ్ సైన్స్. ఉదాహరణకి నాకు మీరు దగ్గర ఏదేదో మీరు ఇచ్చేస్తే నాకు చాలా నమ్మకం అండి, బ్యాంక్ వచ్చాం అనుకోండి, మీరంటే చాలా నమ్మకం సార్, నాకు ఎంత కష్టం ఉన్నా ఎంత అవసరమైతే అంత డబ్బులు మీరు ఇస్తుంటారు సార్, అదేం ఉండదు అక్కడ. ఇట్ ఇస్ సైన్స్. నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు నీకు కావాలో అంత డబ్బులు తీసిస్తారు. నీ అకౌంట్లో డబ్బులు లేవు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం ఇయ్యరు. గురించి ఇది ఫెయిత్కి సంబంధించినవి కాదు, ఇది సైన్స్. ఇది సైన్స్. హోమియోపతి ఈజ్ ఎ సైన్స్, హీలింగ్ ఈజ్ ఎ సైన్స్. సో సైన్స్లో ఫెయిత్ అనేటువంటిది ఎక్కడ వర్తించబడుతుందంటే అది చెప్తున్నారు. ద ఎఫర్ట్ of the patient to achieve faith is frequently a great deterrent to his freedom from the difficulties which lie between him and complete healing. వాడుకున్నటువంటి డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో, వాడుకున్నటువంటి కష్టములు, వాటి మీద ఒక చక్కటి డిటర్మెంట్, అంటే ఇవి నాకు తొలగింపబడతాయి, ఇవి నాకు ఉండేటువంటివి కాదు అనేటువంటి దాని మీద వాడికి ఒక చక్కటి నమ్మకం అంటుంది. అక్కడ నమ్మకం, దీని మీద కాదు నమ్మకం కాదు, అక్కడ నమ్మకం ఉంటాయి. ఈ కష్టం ఏదో వచ్చింది, ఇది పోతుంది నాకు అంటుండేది ఒక భావం వాళ్ళు అవసరం. అది ఫెయిత్ అక్కడ. సైన్స్ ఇట్ ఇస్ సైన్స్. ఇది డెఫినెట్గా ఈ మందు పనిచేస్తుందని నమ్మండి మీరు అందరూ. అప్పుడు నేను మీ అందరికి ఇంజెక్షన్స్ ఇస్తాను అన్నారు అనుకోండి డాక్టర్ గారు, వాడు అన్కాన్షియస్లో ఉంటాడు, కోమాలో ఉంటాడు, అయినా వాడికి ఇంజెక్షన్ ఇస్తే పనిచేస్తుంది కదా. అక్కడ నమ్మకంతో ఏం పని ఉంది? అది ఎట్లాగో ఇది అట్లాగే. కంప్లీట్ హీలింగ్, ఏ గ్రేట్ డిటర్మెంట్ టు హిస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది డిఫికల్టీస్ which lie between him and complete healing. When Christ so frequently emphasized the faith, or rather that quality which is translated as faith in our Western scriptures, he referred in reality to acceptance of law, to the recognition above all of karma, and to a knowledge of divine destiny. Knowledge of divine destiny and అది దాన్ని ఫెయిత్గా కన్వర్ట్ చేశారు పదం. యాక్చువల్లీ ఫెయిత్ కాదు అక్కడ కావాల్సినటువంటి పదం. ఏముండాలి అక్కడ చెప్తున్నారు. హీ రిఫర్డ్ ఇన్ రియాలిటీ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ లా. సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని దాన్ని పరిపూర్ణంగా అంటే చక్కగా మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానించాలి, యాక్సెప్ట్ చేయండి. మీకు జీవితం అంటుంటుంది ఏంటోనండి కష్టం, ఇది ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అలా ఎప్పుడు అనుకోకండి. జస్ట్ హోల్ హార్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఇవ్వబడినటువంటి కష్టాన్ని యాక్సెప్ట్ చేయమంటారు ఏమిటి? ఇదేంటి అంటే ఏం లేదు, కష్టాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం అంటుంటే, దాంతో అనుసంధానం చెందడం అంటే ఎప్పుడైతే జరుగుతుందో దానిలో ఇవ్వబడినటువంటి సొల్యూషన్ మనం అవగాహన చేసుకోగలం. దానిలో ఇవ్వబడినటువంటి సొల్యూషన్ మనకు తెలియాలి అంటే మన కష్టాన్ని అర్థం చేసుకోవాలి. కష్టాన్ని అర్థం చేసుకోకపోతే మనం ఎక్కడ ఉండండి, ఆ కష్టం ఎందుకు ఇచ్చారో మనకు అర్థం కాదు. దానితోటి సో మనం ఇదవుతాం. అందు గురించి యాక్సెప్టెన్స్ ఆఫ్ లా అంటుండే చక్కగా తెలుసుకోండి. రికగ్నిషన్ అబోవ్ ఆల్ ఆఫ్ కర్మ. రికగ్నిషన్ అబోవ్ ఆల్ ఆఫ్ కర్మ, అన్నిటికీ మూలంగా ఒకటి కర్మ ఆస్పెక్ట్స్ అనేటువంటిది. దాన్ని రికగ్నైజ్ చేయండి. నా జీవితం ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది కర్మ ఆస్పెక్ట్స్. దాంతో చక్కగా అనుసంధానం చెందడం, ఆ ఏర్పడినటువంటి కష్టముల్ని చక్కగా వాటితో అనుసంధానం చెందడం చేస్తూ ఉన్నప్పుడు మనకి అండ్ టు ఎ నాలెడ్జ్ ఆఫ్ డివైన్ డెస్టినీ, భగవంతుడి యందు పరిపూర్ణమైన డివైన్ డెస్టినీ మీద మీరు చక్కటి తెలుస్తుంది. అంటే ఆయన ఇచ్చేటువంటిది ఎట్లా అయినా ఉండవచ్చు. మీకు జడ్జిమెంట్ అనేటువంటి కార్డు ఒకటి ఉంటుందండి టారెట్లో. ఆ జడ్జిమెంట్ అనేటువంటి కార్డు మీరు చూస్తే ఆయన దేవదూత పై లోకాల్లో నుంచి ఆయన ఒక నాదం అనేటువంటిది అలా ఊదుతుంటారు. ఆయనకి రెక్కలు ఉంటాయి. సృష్టిలో అవ్యక్త లోకాల్లో నుంచి వ్యక్త లోకాల్లో ఉన్నటువంటి వాడిని అనుసంధానం చెందించేటువంటిది అని అర్థం. ఆయన దేవదూత అవ్యక్త. ఆయన అలా ఊదుతుంటే శవపేటికల్లో శవాలు ఉంటాయి. ఆ శవాలన్నీ కూడా అలా లేచి ఆయనకి అంజలి ఘటించి ఉంటాయి. అంటే ఏమిటి, డివైన్ డెస్టినీ ఎలా అయినా ఉండవచ్చు, ఇలా ఉంటుంది అనేటువంటిది ఏమీ చెప్పలేము. శవాలు లేవడం ఏమిటి అసలు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బొమ్మ ఏదో బాగుంటుందని వేసాడు అనుకుంటున్నారు, అస్సలు కాదు. సరిగ్గా మనం శ్రీపాద వల్లభ స్వామి కథ నేను చదువుకుంటే అందులో ఆయన శెట్టి గారు ఆయన చనిపోతాడు. చనిపోతే అన్నీ అక్కడ ఏర్పాట్లన్నీ అయిపోతుంది. వాళ్ళ ఆవిడ పాపం
అడుగుతుంది శ్రీపాద స్వామి. ఆయన బతికించలా నువ్వు తలుచుకుంటే అంత ఈ పని అదేదనంట. అయితే ఆయన బతికేటట్టు చేసేస్తాడు. దగ్గర లేచి కూర్చుంటాడు శుభ్రంగా. ఇలాంటి షిరిడి సాయిబాబా గారు కానీ ఇలాంటివి ఎన్నో చేశారు. అందువల్ల ఏంటంటే డివైన్ డెస్టినీ ఎలా అయినా ఉండవచ్చు. అది అది మన ఆ దృష్టి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలానే ఉంటుంది, మనం అంతే అలా ఎప్పుడు అనుకోకర్లేదు. నాలెడ్జ్ ఆఫ్ డివైన్ డెస్టినీ is if grasped will bring about a new attitude both to God and to circumstance. ఇది చక్కగా అవగాహన చేసుకుంటే దైవాన్ని చూస్తే ఆయన ఎటు అయినా చెప్పవచ్చు విషయాన్ని. దాని యందు మీకు ఏర్పడేటువంటి దృష్టి వేరు. మీ చుట్టూతో ఉండేటువంటి సర్కమ్స్టాన్స్ని నేను ఉండకూడనటువంటి వాతావరణంలో నేను ఉంచబడ్డాను అనేటువంటి భావం మేము ఎప్పుడైతే తొలగించేసుకుంటామో అప్పుడు అక్కడ అదే వాతావరణంలో ఉన్నటువంటి దేవతలు మనకి శిక్షణ ఇచ్చేటువంటి దానికి వాళ్ళు పూనుకుంటారు. ఆ శిక్షణ ఎప్పుడైతే పరిపూర్ణ అయిపోతుందో ఆ కష్టం ఎలా వచ్చిందో అలా జారిపోతుంది, అలా అయిపోతుంది అంతే. ఈ కష్టం నుంచి అసలు ఇంపాసిబుల్ అంటే అసలు ఈ కష్టం పోవడం అంటున్నది అనుకున్నటువంటి వాళ్ళకి ఆ కష్టాలు అలా సునాయాసంగా అలా ఆడిపోయినటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. And to circumstance, the prerequisites which I would like to emphasize might be enumerated as follows. Prerequisites ఏమిటి అంటే చెప్తున్నారు దీనికి. A recognition of the law, great law of cause and effect, if possible. This is not always possible when dealing with the totally unenlightened. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని బాగా అవగాహన చేసుకోవడానికి అని చేయండి. అది ఎప్పుడైతే మీరు బాగా అవగాహన చేసుకుంటారో అప్పుడు మీకు దృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు అలా చక్కగా తెలిసిపోతుంది. ఎప్పుడైనా సరే ఎవరిదైనా సరే ఏదైనా కష్టం విన్నప్పుడు వీడికి ఎందుకు ఈ కష్టం జరిగింది లేదా మనకి ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేటువంటిది అలా ప్రశ్న వేసుకొని అలా ఉంటే మీనింగ్లోకి వెళ్తామా. మీనింగ్ నుంచి మనం కాజెస్లోకి వెళ్ళిపోతాం. దొరుకుతుంది కాజెస్. ఓకే ఇదే కారణం అంటే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటి కాజ్ తెలిసింది. నెక్స్ట్ ఏమిటి, మనం పలానా అప్పుడు వాడి దగ్గర అప్పు చేసాం, ఇప్పుడు వాడి జన్మలో మన దగ్గర ఆ డబ్బులు వసూలు చేయడానికి మన దగ్గర వచ్చి నుంచున్నాడు. ఎప్పుడైతే తెలిసిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, వాడు మన మోసం చేస్తున్నాడండి, మన అన్యాయం చేస్తున్నాడండి, ఇలాంటి భావనలు ఉండవు మనకి. పైన హయ్యర్ లా ఒకటి పనిచేస్తుంటుంది. ఆ హయ్యర్ లా పనిచేస్తున్నప్పుడు మన దగ్గర నుంచి వాడు ఎంత వసూలు చేసుకోవాలో అంత వసూలు చేసుకుంటాడు. వాడు మనం మోసం చేసా అంటుండే భావం వాడిలో ఉంటుంది, మనం మోసపోయా అంటుండే దిగులు మనలో ఉండదు. అది ఇక్కడ రహస్యం. దిగులే ఉండదు మనకి. ఎందుకంటే క్రితం జన్మల్లోనే ఎప్పుడో వాడి దగ్గర మనం డబ్బులు అప్పు చేతనే ఏదో తీసుకున్నాం. ఈ జన్మలో వాడు వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చే అంటుండే దానికి 10 రూపాయలు వస్తూ 100 రూపాయలు అడిగితే టక్కని ఇచ్చేస్తాడు. ఎస్, అప్పు తీరిపోయింది, అయిపోయింది, ఫినిష్. చాలా చక్కగా ఉంటుందండి శ్రీపాద స్వామి కథలో ఆయన అదే చేస్తాడు ఆయన. కనుక ఇది ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక అన్ఎన్లైటెండ్ వాడికి ఇది అర్థం అయిపోయింది. అర్థం కాదు. అన్లైటెండ్గా ఉంటుంది వాడికి చక్కగా ఇవన్నీ కూడా తెలియదు. జీవితంలో ఎప్పుడో ఏవో ఉండిపోతాయి, అవన్నీ కూడా మాస్టర్ శ్రీ గారు ప్రేర్ చేస్తున్నటువంటి అవన్నీ కూడా తొలగించేయడం అంటున్నది మార్గం. ఎప్పుడు కూడా గురువు దగ్గర చేరిన వాడికి వాడు అప్పులు ఏం చేస్తాడు, తొలగింపడిపోతే అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అటువంటివి ఏర్పాటు చేసేస్తాడు లైఫ్. అప్పుడు వాటిని వీడు చక్కగా అవగాహన చేసుకుని చక్కగా వాటిని తొలగించుకోవడానికి వీడు దానికి కోఆపరేట్ ఎప్పుడైతే చేస్తాడో చక్కగా ఇబ్బందులన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి, ఫాస్ట్గా తొలగుతాయి. అది కరెంట్ డయాగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్ by a competent physician and later by a spiritual clairvoyant when that capacity is developed by the initiate healer. అదే తర్వాత ఇంకోటి ఏంటి, ఇక్కడ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని. అంటే డిసీజ్ ఇది ఎందుకు వచ్చింది, ఏమిటి, దీని కాజెస్ ఎక్కడ. హోమియోలో అయితే ఈజీగా చెప్పుకుంటాం, సోరా సిఫిలిస్ సైకోసిస్ వచ్చేసింది, కాజ్ వచ్చేసింది మనకి. ఏ మ్యాసమ్స్ యొక్క ఇంటర్ప్లే చేత వీడికి వ్యాధి వచ్చింది, ఓకే తెలిసింది. నెక్స్ట్ ఏం చేయమంటున్నారు, కరెంట్ డయాగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్ బై కాంపిటెంట్ ఫిజిషియన్. చక్కగా ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి జబ్బు, దీని గురించి చక్కగా ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వ్యాధి ఏంటంటే నిర్ధారణ చేయించండి. కాంపిటెంట్ ఫిజిషియన్ అండ్ లేటర్ బై స్పిరిచువల్ క్లేర్వాయింట్. స్పిరిచువల్ క్లేర్వాయింట్ చేత చక్కగా అవగాహన చేసుకోండి. అంటే చక్కగా ఆధ్యాత్మిక సాధనలో వీటిలో ఉన్నటువంటి వాటి చేత చక్కటి ఇది చేసుకోండి. వెన్ దట్ కెపాసిటీ ఇస్ డెవలప్డ్ బై ద ఇనిషియేట్ హీలర్. స్పిరిచువల్ క్లేర్వాయింట్ చక్కగా అంటే వీటికి ఏంటి వ్యాధి రావడానికి ఏంటంటే ఒక చక్కగా గురు మార్గంలో ఉంటుంది పెద్దలు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చక్కగా చెప్తారు. ఏ బిలీఫ్ ఇన్ ద లా ఆఫ్ ఇమీడియట్ కర్మ. By that I mean an ability on the part of the patient or of the healer to know whether it is the destiny of the patient to be healed or else
ది హెల్ప్ టు మేక్ ది గ్రేట్ ట్రాన్సిషన్. సో ఈ వ్యాధి తగ్గబడేటువంటిదా, లేదా వీడికి ఇక్కడ సహకారం చేత వీడు గ్రేట్ ట్రాన్సిషన్ అనేటువంటిది ఏర్పడుతుందా ఈ వ్యాధి. ఏ బిలీఫ్ ఇన్ ద లా ఆఫ్ ఇమీడియట్ కర్మ. ఒకటి చక్కటి అంటే ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి దీనిలో ఉండేటువంటి అంటే ఇమీడియట్ కర్మ అంటే కర్మ అంటే చోట్లో ఒక కర్మ అంటే నిర్ణయింపడుతుంది. దాని యొక్క ఆస్పెక్ట్స్ వీడి మీద పడుతుంటాయి. వీడి యొక్క వ్యక్తిగత కర్మ కాదు ఇక్కడ చెప్పబడేటువంటి చోట్లో ఉండేటువంటి కర్మ, దాని యొక్క ఆస్పెక్ట్స్ వీడి మీద ప్రతిబింబిస్తుంటాయి. దాంట్లో భాగంగా ఇది అవగాహన చేసుకో అంటే ఏంటంటే జరుగుతున్నటువంటి విషయాల చేత వీడు దీని నుంచి బయటపడతాడా, లేదా ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో వీడు ఇలా ఉంటాడా ఏమిటి అనేటువంటిది ఒకటి అవగాహన చేసుకోవాలి. బై దట్ ఐ మీన్ అన్ ఎబిలిటీ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ ఆఫ్ ద హీలర్ టు నో వెదర్ ఇట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ద పేషెంట్ టు బి హీల్డ్ ఆర్ ఎల్స్ ది హెల్ప్ టు మేక్ ది గ్రేట్ ట్రాన్సిషన్. చక్కవాడు అలా పాస్ ఆన్ అయిపోవడానికి, ఈ లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్లోకి పాస్ ఆన్ అయిపోవడానికి ఇది ఏమిటి, లేదా ఈ వ్యాధి అనేది చక్కగా తొలగింపడుతుందా ఏమిటి, హీలర్ అనేటువంటి చక్కగా చూసి వాడు చెప్పగలుగుతారు. A willingness to recognize that healing might be detrimental and basically undesirable from the standpoint of the soul. People are sometimes healed by the potency of the healer when it is not their destiny to resume active physical plane living. సో మనకి కష్టం ఎందుకు వచ్చింది, ఈ కష్టం తొలగిపోవాలనేటువంటి భావం మనకు ఉంటుంది, చాలా మన అందరికీ ఉంటుంది. కానీ ఆ కష్టం ఒక మంచి హీలర్ దగ్గరకు ఒక అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ కష్టం కూడా తొలగిపోతుంది ఆ హీలింగ్ ఎనర్జీ చేత. కానీ కష్టం తొలగిపోవడం అంటున్నది పాయింట్ కాదు. ఈ కష్టం ఎందుకు ఏర్పడిందో అది మనం పూర్తిగా మనం దాని చేత లాభం పొందాలి. ఎందుకు వచ్చిందో ఈ కష్టం, ఆ టీచింగ్ మనకు పూర్తిగా అందేయాలి. కష్టం తీస్తాడు అనుకోండి, మనకు దాని నుంచి అందాల్సినటువంటి టీచింగ్ అందదు కదా. మళ్ళీ ఇటువంటి కష్టం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ టీచింగ్ అందాలి. అందరించి ఆ పాయింట్ ఒకటి చెప్తున్నారు. A willingness to recognize that healing might be detrimental and basically undesirable from the standpoint of the soul. Standpoint of the soul గా వెళ్ళినప్పుడు హీలింగ్ ఈజ్ అన్డిసైరబుల్. అంటే సోల్ కొన్ని ఆస్పెక్ట్స్గా పర్సనాలిటీలో వీడికి ట్రీట్మెంట్ అనేటువంటిది లేదా వీడికి హీలింగ్ అనేటువంటిది కాకుండా వీడికి ఒక సెక్షన్ అనేటువంటిది అవసరం కాబట్టి ఒక కష్టం అనేటువంటిది వస్తుంది. కష్టాన్ని రాగానే వాడు ఏదో మహానుభావుని ఎవరిని అప్రోచర్గా కష్టం తొలగిపోయింది అనుకుంటారు. గురించి పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా హోమియోపతిలో ఒక మంచి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే ఆ వ్యాధి తగ్గిపోవడం అంటే దానికి మందు వేయాలి. వాళ్ళు వేసేటువంటి మందు లోపలగా వీళ్ళు పనిచేయడానికి వాటికి వేస్తుంటారు. ఈ కష్టం ఇదేం పెద్ద పాయింట్ కాదని అంట, ఈ ట్రబుల్ మీకు తగ్గిపోవడం ఇదేం పెద్ద విషయం కాదు, లోపల నుంచి వ్యాధి అది తగ్గాలంట. అది ద యాక్టివ్ కోఆపరేషన్ ఆఫ్ హీలర్ అండ్ పేషెంట్, ఏ కోఆపరేషన్ బేస్డ్ అపాన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. కోఆపరేషన్ ఆఫ్ హీలర్ అండ్ పేషెంట్ ఇద్దరిది చక్కగా ఒక అనుసంధానం బాగుండాలి, గురు శిష్యుల్లాగా ఉండాలి. హీలరు పేషెంట్ అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇది చక్కగా ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి బాగా. కోఆపరేషన్ బేస్డ్ అపాన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇద్దరి యందు ఒకరి యందు ఒకటి చక్కటి మంచి ఒక బాండ్ అంటున్నది ఇద్దరి మధ్యలో ఏర్పడాలి. అంటే ఏంటంటే ఎలా బాండ్ ఏర్పడుతుందంటే పేషెంట్ని చూస్తే హీలర్కి పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది కలగాలి. అలాగే హీలర్ని చూస్తే పేషెంట్కి చక్కటి ధైర్యం వచ్చేటువంటిదిగా ఉండాలి హీలర్. దానివల్ల ఏమవుతుంటే ఒక బాండ్ ఫామ్ అవుతుంది. A determined acquiescence on the part of the patient to accept whatever may be the demonstrated will of the soul, it might be called an expression of divine indifference. సో డివైన్ ఇండిఫరెన్స్ అంటే చోట్ల ఉంటుంది. అంటే ఈ కష్టం ఇది ఎందుకు ఏర్పడింది అనేటువంటి పర్సన్ తెలుసుకోవడం అంటే జరిగినప్పుడు డివైన్ ఇండిఫరెన్స్ జరుగుతుంది. అంటే a determined acquiescence on the part of the patient to accept whatever may be the demonstrated will of the soul. Whatever may be the demonstrated will of the soul, ఏదన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనుకుని పెట్టుకుని దాని ద్వారా వాడి ఇట్ మైట్ బి కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివైన్ ఇండిఫరెన్స్. ఇది పరమాత్మ యొక్క ఎక్స్ప్రెషన్. ఈ కష్టం నాకు ఇచ్చాట అంటే ఇక్కడ ఏదో కారణం ఉంది, అది నేను దర్శించాలి ఈ కారణాన్ని.
ఎప్పుడు వీడికి ఉండేటువంటి ఈ కష్టం ఎలా తొలగిపోతుంది, ఎవరు తీసేయగలరు అని చెప్పి ఆ జ్యోతిష్యుడి దగ్గరికి ఈ జ్యోతిష్యుడి దగ్గరికి పరిగెట్టడం అన్నది కాకుండా కష్టం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు నాకు, దీనివల్ల నేను తెలుసుకోవాల్సినటువంటిది, నేను అప్లిఫ్ట్ అవ్వాల్సినటువంటిది ఏదో ఉంది, దానికి కష్టం అటువంటిది ఇచ్చాడు. అందు గురించి ఈ కష్టాన్ని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుని దానివల్ల మనం పొందాల్సినటువంటి టీచింగ్ ఏమిటి అనేటువంటి తెలుసుకుని ఏదైతే చేస్తాడో చక్కగా కష్టం అంటుంది, దానివల్ల మీరు పొందవలసిన టీచింగ్ అయిపోతుంది. దాన్ని ఏమనంటే డివైన్ ఇండిఫరెన్స్ అన్నమాట. అలా చేయడం చేత an effort upon the part of both healer and patient to express complete harmlessness. సో ఒక ఇది చేయాలంటే హీలర్ను పేషెంట్ ఇద్దరు కూడా హార్మ్లెస్నెస్ అంటుండేది ఒకటే అర్థం. అప్పుడు హీలింగ్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అంటే ఇవేవి హిండ్రన్సెస్ అవ్వవు ఇంకా సృష్టిలో ఉంటుంది ఏవి కూడా. హార్మ్లెస్నెస్ అంటే హీలర్ మాత్రం ప్రస్తుతం మాత్రం హీలర్ మనం వీడు ఉండవలసింది ఏంటంటే చాలా హార్మ్లెస్గా ఉండాలి. అంటే వీడి యొక్క భావము కానీ వీడి యొక్క వాక్కు కానీ వీడి యొక్క చేష్టలు కానీ ఎప్పుడు కూడా ఇతరులకు కష్టం కలిగించాలంటున్నాడు. వాడు ఎన్ని కష్టాలైనా పెట్టు, తనకు జరిగిన అన్యాయములను ధీరతతో సహించుతా అని చెప్పారు మేడం లవస్టి గారు. ఎన్ని అన్యాయాలు జరిగినా సరే జరగనండి, అలా మనస్సు అలా బేర్ చేసి వెళ్తాను అంతే. జస్ట్ బేర్ ఇట్ అన్నారు అంతే, తప్పితే జస్ట్ రివోల్ట్ బ్యాక్ అని అనలేదు. బాగా గుర్తుపెట్టుకో. తిరిగి సమాధానం చెప్పండి, మీకు ఎవరెవరు కష్టాలు ఇస్తున్నారో ఎలా చెప్పాలి అంటుండేది ఎక్కడా అనలేదు. సాధనలో ఉన్నటువంటి వాడికి ఇచ్చేటువంటి సూత్రాలు వేరుగా ఉంటాయి. అన్యాయం జరిగితేనే దాన్ని ధీరతో సహించేయడం అంటుండే చెప్పాను. తన తోటివాడికి ఎవరికైనా అన్యాయం జరిగితే పక్కన వెళ్ళి నుంచో వాడికి ఏం చేయాలో చూడని అన్నారు. అదేంటి వాడు కూడా భరించేసేది అయినా ఏం పర్లేదు టీచింగ్ చేయమన్నది మన జాగరూకతతో అది ఇది చెప్పాను. తన ఇతరులకు అన్యాయం జరిగితే వాడు పక్కన వెళ్ళి నుంచోను, వాడు పక్కన వెళ్ళి నుంచొని వాడికి ఏం చేయాలో చూడన్నాడు. అది తేడా. సో ఇక్కడ జరగాల్సినటువంటిది ఏంటంటే హార్మ్లెస్నెస్. ద వాల్యూ ఆఫ్ దిస్ విల్ రీపే careful thought. This has basically a reference to the relation of both the parties to their associates. వీడు ఒక అసోసియేట్స్ తోటి వీడు చాలా ఇదిగా ఉండాలి, హార్మ్లెస్నెస్గా ఉండాలి. పేషెంట్ కూడా హార్మ్లెస్గా ఉండాలి. అది అప్పుడు చక్కగా హీలింగ్ అయిపోతుంది. An effort on the part of the patient, unless too ill, to adjust and put right those aspects of the nature and those curses which might militate against the right spiritual perception. This is one of the meanings hidden in the phrase, the work of restitution, though not the most important meaning. ఏం చేయమంటున్నారు? Put right those aspects of the nature and those curses which might militate against the right spiritual perception. మన రైట్ స్పిరిచువల్ పర్సెప్షన్ నుంచి ఏవైతే మనం డిస్టర్బ్ చేస్తాయో వాటి నుంచి దూరంగా ఉంటాయి. ఎటువంటి చూస్తే పరిపూర్ణటువంటి ప్రేమ తప్పితే వేరే భావనలు వీటిలో కలగకూడదు. ప్రేమ మాత్రమే కలగాలి. రైట్ స్పిరిచువల్ పర్సెప్షన్ మనకు ఉండాలంటే. ఎవరిని చూసినప్పుడు వేరే భావనలు ఎందుకు వచ్చేస్తున్నాయి మనకు? అసలు వాడి గురించి వీడి గురించి ఏవో మాట్లాడేస్తుంటాం, ఏవో చేసేస్తుంటాం. ఏంటి వాట్ ఈస్ దిస్ ఆల్? ఆధ్యాత్మిక సాధన అంటాం, ఆధ్యాత్మికంగా ఏదో అంటుంటాం, ఇక్కడ గుళ్ళో కొబ్బరికాయ కొట్టేస్తాం, అది చేసేస్తాం, మళ్ళీ బయటకు వచ్చి మనం ఏవో మాట్లాడతాం. అలా చేసేయని చెప్పారు. ఎక్కడ మనం ఎక్కడ ఉంటున్నాం ఏమిటి? ఇప్పుడు కూడా ఎదుటివాడిని ఎప్పుడూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాడు ఎంత కష్టమైన ఇవ్వనండి, ఎలా అయినా బిహేవ్ చేయనండి, వాడి గురించి తప్పుగా మాత్రం ఆలోచించకండి, వాడిని దూషించకండి. అంతే సాధన అంటే. అంతే. సో రైట్ పర్సెప్షన్ నుంచి, స్పిరిచువల్ పర్సెప్షన్ నుంచి మిమ్మల్ని దూరం చేసేటువంటివి ఏవి కూడా మీరు వాటి నుంచి దూరంగా వచ్చేయండి. ఇప్పుడు కూడా రైట్ స్పిరిచువల్ పర్సెప్షన్ ఒకటే ముఖ్యమాట, ఏమి మాట్లాడకండి అంతే. ఇట్స్ వన్ ఆఫ్ ది మీనింగ్స్ హిడెన్ ఇన్ ద ఫ్రేజ్ ద వర్క్ ఆఫ్ రెస్టిట్యూషన్, నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్. అది ద డెలిబరేట్ ఎలిమినేటింగ్ ఆఫ్ క్వాలిటీస్, లైన్స్ ఆఫ్ థాట్ అండ్ ఆఫ్ డిజైర్స్ which could hinder the inflow of spiritual force. Eliminating of qualities, lines of thought, ఇవన్నీ కూడా అంటే హీలింగ్ ఎనర్జీ రాకుండా ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని అన్నింటినీ తొలగించేసాను అన్నారు. ఏమిటంటే డెలిబరేట్ ఎలిమినేటింగ్ ఆఫ్ క్వాలిటీస్, లైన్స్ ఆఫ్ థాట్ అండ్ ఆఫ్ డిజైర్స్ which could hinder the inflow of spiritual force, a force which might integrate the soul more closely with the body in the three worlds
and inaugurate a renowned life expression, or which might integrate the soul with its emanating resource and initiate rewarded, renewed life on soul levels. This therefore affects the relation of the patient to his soul. సో సోల్ ఎప్పుడు కూడా వీటితో అనుసంధానం చెంది ఉంటూ ఉంటుంది. ఏమేంటది? ఎలిమినేటింగ్ ఆఫ్ క్వాలిటీస్, లైన్స్ ఆఫ్ థాట్ అండ్ ఆఫ్ డిజైర్స్ విచ్ కుడ్ హిండర్ ద ఇన్ఫ్లో ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్. స్పిరిచువల్ ఫోర్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే స్పిరిచువల్ ఫోర్స్ బాగా కావాలంటే దానికి ఏవైతే అడ్డులుగా ఉన్నాయో వాటిని అన్నిటినీ తొలగించుకోండి అని చెప్తున్నారు. అంటే ఒక గుడికి వెళ్ళారనుకోండి, పరమాత్మ మీద తప్పితే ఇంక వేరే ధ్యాస ఉండకూడదు. సింపుల్గా అదే ధ్యాస. అది కాదండి, మనం తెలివిగా ఉండకపోతే లైన్లో మనం తోసేస్తారండి, మన పక్కన నెట్టేస్తారండి, వాడికన్నా ముందు మనం వెళ్ళిపోదామండి. నేను వాట్ యు ఆర్ థింకింగ్? ఎన్ని గంటలు కష్టపడి ఈ ఊరు చేరావు నువ్వు, ఆ ఊరు చేరావు, కాశీకి వెళ్ళి ఎన్ని గంటలు కష్టపడితే కాశీకి వచ్చాం. అసలు కాశీకి వచ్చామంటేనే ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్లెస్సింగ్, దట్స్ ఇట్. ఆ లోపల వెళ్ళి అది మనం బాగా చూసామా, ఎక్కువసేపు చూసామా, అదంతా అవసరం లేదు అసలు. విశ్వేశ్వరుడు విశ్వాంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాశీలో ప్రధానంగా దర్శనం ఇస్తాడు. ఆ ప్రదేశంకి వెళ్ళామంటేనే యూ గాట్ ది బ్లెస్సింగ్, దట్స్ ఇట్. సో ఒక ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి మీరు జీవితం అంటున్నది గడపాలి. కానీ ఏదో అదేదో మన యొక్క స్పిరిచువల్ దీన్ని డిస్టర్బ్ చేసేటువంటి థాట్స్ ఎప్పుడు మనసులో పెట్టుకోకండి. వాడు ఏదో ముందుకెళ్తాంటే వాడిని నడిపోండి. జస్ట్ గో వెరీ ప్లెజెంట్ మైండ్ ఇన్ టు ద శాంటమ్ శాంటోరం, అంతే. వాడిని చూసుకుని వీడిని చూసేసి వాడి దీనిలో వెళ్ళి మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత దర్శనం బాగైందంటే బాగైంది అంటాం. మనం దానికి శివుడిని అలంకరించింది అంతా మనం చూడగలుగుతున్నాం, చూడలేదు. ఓన్లీ ఆ లింగాన్ని చూస్తాం, బయటకు వచ్చేస్తాం. దానికి అంతా మనం చూడాలి అంటే చాలా ప్రశాంతం. అంటే ఒకే ఒక సెకండే అప్పుడు కూడా చూసేది, మొత్తం అంతా చూడడానికి కావాల్సిన ఒకే ఒక సెకండే. కానీ ఆ సెకండ్ వీడి యొక్క ఇంద్రియాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దాని మీద ఫోకస్ అవ్వాలంటే, అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుని మీద ఫోకస్ అవ్వాలంటే వీడి ఇంద్రియాలకి వేరే ఎటువైపు పోనివ్వకుండా వీడు ముందు నుంచి ఆ లైన్లో నడుస్తూ ఉన్నప్పటి నుంచి వీడి ఇంద్రియాలన్నీ కూడా శివుడి మీదే ఫోకస్ అయ్యేటువంటి శిక్షణ ఇచ్చుకోవడానికి వీడు ధ్యానం చేసుకుంటూ వస్తాడు, మంత్రోచ్చారణ చేసుకుంటూ వస్తాడు. అదైతే వాడు చూస్తాడు, వీడు చూస్తాడు, ఇలా అడిగాం అనుకోండి, మనం అసలు మనం మిస్ అయిపోతాం. మన లైఫ్లో కూడా అంతే. ఒకే ఒక ఆధ్యాత్మిక తత్వంలోనే మన మనసు ఎప్పుడూ ఉండాలి. మన పక్కకి లాగేసేవాళ్ళు, మన ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు, మనని అసహించుకునేవాళ్ళు, మనతోటి మనకి ఏదో చెడు మాటలు చెప్పేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన చుట్టూ. వాటిని ఏవి దృష్టిలో పెట్టుకోకూడదు. జస్ట్ అలా ఈశ్వరుని అలా చూసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అటు చూసుకున్నావా అసలు మనం మిస్ అయిపోతాం లైఫ్లో అని చెప్తున్నాను. లైఫ్ ఆన్ సోల్ లెవెల్స్ అన్నారు. ఇంకొక పాయింట్ ఉంది, ఇది చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేణ మతీం మతీసా గో బ్రాహ్మణేభ్య సమస్తనిత్యం లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.